వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం చెకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు బియ్యపిండి 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో బియ్యం పిండిని ఆ కప్పుతో మనం 1 కప్ తీసుకున్నాం కదా, 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అండి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, 1 కప్పుకి 2 కప్పులు వేసుకుంటాం కదా, సేమ్ అంతే వేసుకొని దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతున్నాయి కదా చూడండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం సాల్ట్ వేసాం కదా, ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. ఎందుకంటే మనం పిండి వేసిన తర్వాత సాల్ట్ వేస్తే కరగదండి, ఈ వాటర్లో వేస్తేనే తొందరగా కరిగిపోతుంది. పర్ఫెక్ట్గా సరిపోయింది సాల్ట్. ఇలా చూసుకొని సాల్ట్ సరిపోయిందో లేదా అని దీంట్లో కారం, ఈ కారం స్పైసీనెస్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను కొంచెం తక్కువే వేసుకున్నాను, అది మీ ఇష్టం అండి. దీంట్లోనే పసుపు, ఈ జీలకర్ర, ఈ నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మనకి పంట కింద తగులుతూ ఉంటే అన్నీ వేసి ఒకసారి బాగా కలపండి. దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూను. ఎందుకంటే పిండి మనకి సాఫ్ట్గా బాగా వస్తుంది మనం ఈ చెకోడీలు చేసుకునేటప్పుడు. చూడండి, ఇప్పుడు జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం వేసుకుంటూ కలుపుకోండి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా తొందరగా గట్టి పడిపోతుందండి. ఇది తడిపిండి కాదండి, మళ్ళీ తడిపిండి అనుకున్నారు. ఇది పొడిపిండి, అంటే డైరెక్ట్గా బియ్యాన్ని మనం మిషన్కి పట్టించిన పిండి. ఇది బియ్యం నానబెట్టేసి పట్టించిన పిండి కాదండి. ఇలా వచ్చింది కదా, దీన్ని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక చపాతీ ప్లేట్ తీసుకొని చూడండి, మనకి ఆరిన తర్వాత ఇలా వస్తుంది. మీరు ఫస్ట్ టైం చేసుకునేటట్లయితే అక్కడక్కడ మీకు కంపల్సరీ ఉండలు కడుతుందండి. అట్లాంటప్పుడు మీరు స్టవ్ మీద నుంచి తీసేసిన తర్వాత బాగా ఇలాగా ప్రెస్ చేస్తూ ఈ పిండినంతా ఈ విధంగా పిసుక్కొని పక్కన పెట్టుకోండి. అలా పిసుక్కున్నట్లయితే మీకు ఉండలు కట్టకుండా వస్తుంది. ఇప్పుడు ఈ చపాతీ పీట మీద కొంచెం తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మనకి చెకోడీలు ఏ విధంగా అయితే చుట్టుకుంటామో ఆ విధంగా చుట్టుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెకోడీలు మొత్తం వేసుకోవాలి.
ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. చూసారు కదా చెకోడీలు రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయాయి. చాలా సింపుల్, చేసుకోవడం కూడా. మనం షాపుల్లో కొని తెచ్చుకునే బదులు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్తీకి హెల్త్, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.